మా వారు నాతో ఎప్పుడు అనని మాట, నేను వినని మాట అన్నమాట. మీకు అర్థమైందో లేదో మళ్ళీ చెప్తాను. మా వారు నాతో పెళ్ళయి మాకు 10 ఇయర్స్ అవుతుంది, కానీ ఎప్పుడు నాతో ఈ మాట అనలేదు. అంటే దేవి, ఇంట్లో కొంచెం టైట్గా ఉంది, కొంచెం చూసి ఖర్చు పెట్టవా, సరుకులన్నీ జాగ్రత్తగా పొదుపుగా వాడవా అనేసి అన్నారు. నేను ఎప్పుడు నేను ఎక్కువ దుబారుగా ఏం ఖర్చు పెట్టను, కానీ అలా అన్నారనమాట. అంటే మా పాప పుట్టాక కొంచెం ఖర్చులు పెరిగినాయి అనుకోండి, అందుకని కొంచెం ఖర్చులు తగ్గిద్దామని ఈ కట్టెల పొయ్యి అనేది అంటిస్తున్నాను అనమాట. కట్టెల పొయ్యి అంటించేటప్పుడు కొంచెం తడిగా ఉందని పొడి వేసాను. అంటే 2-3 డేస్ నుంచి వర్షం బాగా ఎక్కువ పడింది. ఈ చివర చూస్తే కొంచెం పొడిగా కనిపిస్తుంది కదా, నేనున్న ఏరియాలో కొంచెం తడిగా ఉందన్నమాట. అంటే ఇక్కడ మామిడి చెట్టు కొంచెం కొమ్మలు లేవు, అందుకని ఇక్కడ పొడి బారిపోయింది, అక్కడకు తడిగా ఉందన్నమాట. అంటే వీడియోలో చూస్తే అంత చెమ్మగా ఏం కనిపించట్లేదు కదా అనుకుంటారు కదా. ఇదైతే మా తమలపాకు చెట్టు అనమాట. చాలామందికి తమలపాకు ఎన్నిసార్లు వేసినా బతకదు, కానీ ఈ వీడియోలో నేను చిట్కా చెప్తాను మీకు. ఒక తమలపాకు కొమ్మ తీసుకున్నారనుకోండి, ఎక్కడి నుంచి అయినా తెచ్చుకున్నా కూడా దాన్ని మీరు ఏం చేస్తారంటే ఒక 4 to 5 డేస్ వాటర్లో వేసేసి ఉంచేయండి. సేమ్ మనీ ప్లాంట్ ఎలాగ వాటర్లో పెట్టుకుని ఇంటి లోపల డెకరేషన్లో పెట్టుకుంటారో అదే విధంగా పెట్టుకున్నారనుకో, దానికి వేర్లు వస్తాయి అన్నమాట. అలా వేర్లు వచ్చిన తర్వాత మీరు దాన్ని మట్టిలో పెట్టుకుని కొంచెం ఎండ ఎక్కువ తగలకూడదు, అలానే నీడ కూడా ఎక్కువ ఉండకూడదు అనమాట, ఈక్వల్గా ఉండాలి. అలాంటి ఏరియాలో వేసుకుంటే మా ఇంటి దగ్గర పెరిగింది కదా, అలా సమృద్ధిగా పెరుగుతుంది. అందుకనేసి మెయిన్ టాపిక్లోకి వస్తే, ఈ కట్టెలపై ఎందుకు అంటించానంటే, ఇప్పుడు అసలు గ్యాస్ రేట్లు బాగా పెరిగిపోయినాయి కదా. మన మిడిల్ క్లాస్ మైండ్ సెట్ ఏంటంటే, ఏదైతే పెరిగిపోతాయో, ఉల్లిపాయలు రేటు పెరిగిపోయినాయి అనుకోండి, 4 వేసేవి 2 వేస్తాం కర్రీలో కదా. సేమ్ ఇది కూడా అంతే, గ్యాస్ రేట్లు బాగా పెరిగిపోయాయి, అది కూడా అయిపోవచ్చింది. పాపకి, నాకు, మా హస్బెండ్కి కూడా ముగ్గురికి గ్యాస్ మీద వేడి చేసుకొని నీళ్ళు స్నానానికి వేడి చేసుకోవాలంటే చాలా ఎక్కువ గ్యాస్ అయిపోతుంది. సరే మేమిద్దరం హీటర్ పెట్టుకొని చేయాలి, పాపకు ఒకదానికి గ్యాస్ మీద పెట్టాలన్నా గ్యాస్ అయిపోతుంది, దానికి పొద్దున సాయంత్రం కాయాలి. మాకు పెట్టుకోవాలంటే కరెంటు బిల్లు కూడా ఎక్కువ వచ్చేసిద్ది అనేసి ఈ విధంగా పొయ్యి పెట్టి వేడి నీళ్ళు కాచుకుంటున్నాం అన్నమాట. ఇది సంగతి. ఇంతకు ముందు రోజుల్లో కట్టెల పొయ్యి మీద కట్టెల పొయ్యి మీద వేడి చేసుకున్న వాటరే హెల్త్కి మంచిది స్నానం చేస్తే. అలాగే రైస్ కుక్కర్లో ఫుడ్, లేకపోతే కుక్కర్లో ఫుడ్ కానీ, గ్యాస్ మీద కాచిన వేడి నీళ్ళు కానీ, లేకపోతే హీటర్తో పెట్టుకున్న గ్రేజర్ ఇప్పుడు చాలా వచ్చేసినాయి కదా, కరెంటు మీద కాచిన నీళ్ళు హెల్త్కి అంత మంచిది కాదు అని అంటారు పెద్దలు. కానీ ఎందుకో హీటర్తో ఎక్కువ నీళ్ళు పోసుకుంటే ఏమో నాకు అంత హెల్త్ బాగోదు. కానీ డాక్టర్లు ఏం చెప్తారైతే దానికి దీనికి తేడా ఏమీ లేదని అంటారు. మరి ఏది నిజమో తెలియదు. కానీ కట్టెల పొయ్యి మీద నీళ్ళు కాచుకొని పోసుకుంటే ఆ ఫీల్ వేరు కదా. చూడాలి మరి, రేపటి నుంచి గ్యాస్ కూడా బాగా తక్కువగా ఉంది, ఎర్రమంట వచ్చేస్తుంది కాబట్టి మేము కూడా ఈ కట్టెల పొయ్యి మీదే అన్నం కూర కూడా వండాలి అని డిసైడ్ అయ్యాను. మరి ఎంతవరకు లేచి వండగలను. మా చిన్నపిల్ల ఉంది కదా, చిన్న పాప, దాన్ని వేసుకొని పని చేసుకోవాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. ఎక్కడికైనా వెళ్ళాలన్నా కూడా నాకు డబుల్ పని అయిపోతుంది తన వల్ల. అందుకని చూడాలి మరి ఎంతవరకు చేయగలను ఈ కట్టెల పొయ్యి మీద. ఇంతకు మేము ఇక్కడికి వచ్చిన కొత్తలో కట్టెల పొయ్యి మీదే వండుకునే వాళ్ళం. ఇప్పుడు కొంచెం కష్టం అవుతుంది అనమాట, అంటే పాప ఉంది కదా అందువల్ల. ఫస్ట్ అయితే మా బుడ్డిదానికి స్నానం చేయించేసి తర్వాత నీళ్ళు కాచి మా వారికి నాకు కాచుకొని ఉంచుకోవాలి. మా ఇంటి ఈ ప్రాంగణం ఉంది కదా, అదే ఈ లొకేషన్ ఉంది కదా, దీని లొకేషన్ అంటారో ప్లేస్ అంటారో మీకు ఎలా చెప్తే అర్థమవుతుందో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నాను అనమాట. ఈ ప్లేస్ నేను చాలా కనిపించినంత వరకు గచ్చు అంటే సిమెంట్ చేసేసి పూల మొక్కలు పెట్టాలి, మేము స్లాబ్ వేసుకోవాలి, ప్లాస్టింగ్ చేయించుకోవాలి. ఇంటి గురించి అయితే నాకు చాలా కలలు ఉన్నాయి. ఇది మాకైతే ఒక రకంగా డ్రీమ్ హౌస్ అనే చెప్పొచ్చు. చాలా వీడియోల్లో మా వారు వాళ్ళ అమ్మ వాళ్ళ ఊరు గురించి, వాళ్ళ
ఇంటి గురించి అంటే మా అత్తయ్య వాళ్ళ ఇంటి గురించి చెప్పలేదని పోయిన వీడియోలో మాట్లాడినప్పుడు మా వారు బాధపడ్డారు. ఎందుకంటే నేను మా అత్తయ్య వాళ్ళ గురించి చెప్పకుండా వాళ్ళ గురించి దాయాలనే ఉద్దేశం కాదు. వాళ్ళ ఊరు చాలా బాగుంటుంది. ఒక సైడ్ గోదావరి ఉంటుంది, ఒక సైడ్ కాలువ, ఇంకో సైడ్ పిల్ల కాలువ ఉంటుంది. మా అత్తయ్య ఎప్పుడు గిన్నెలు తోమాలన్నా బట్టలు ఉతకాలన్నా పిల్ల కాలువ మాకు ఇంటికి ఆనుకుని ఉంటుంది అనమాట. అది నేను మొత్తం ఒక వీడియోలో చూపిద్దాం మీకు బాగుంటుంది కదా అన్న ఉద్దేశంతో నేను చెప్పలేదు. ఈసారి వెళ్తే కనుక ఖచ్చితంగా నేను వీడియో తీసి పెడతాను. చాలా అంటే చాలా బాగుంటుంది. పి గన్నవరం అనమాట. అలాగే ఇక్కడ మా బుడ్డదానికి స్నానం చేపిస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి అబ్బా. చాలా కష్టపడుతున్నాను నేను వీడియోస్ కోసం, కానీ ఏం చెప్పను, ఒక లైక్ రావట్లేదు, వ్యూస్ కూడా బాగా తక్కువ వస్తున్నారు, సబ్స్క్రైబర్స్ కూడా పెరగట్లేదు. అంటే నేను పడిన కష్టానికి నాకు వచ్చే ప్రతిఫలం అసలు దానికి దీనికి అసలు సంబంధం లేకుండా ఉంది. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. అంటే అనవసరమైన చాలా వీడియోలు చూస్తాను నేను యూట్యూబ్లో, అనవసరమైన వాటికి ఎక్కువ వ్యూస్ లైక్స్ వస్తున్నాయి. కొంచెం కంటెంట్ బాగున్న వాటికి మాత్రం ఏమీ రావట్లేదు. చాలామంది శ్రమ పడుతున్నారు కానీ ప్రతిఫలం ఉండట్లేదు. ఎందువల్ల అనేది తెలియట్లేదు. నాకు తెలిసి చిన్నపిల్లతోటి నాకు ఇంట్లో అయితే చాలా కుక్కలు ఉంటాయి మాకు. వాటికి ఫుడ్ వండి పెట్టి మా పాపకు చూసుకొని ఇల్లంతా చక్కబెట్టుకొని మా వారికి క్యారేజీ వండుకొని ఇవన్నీ చేసుకుంటూ నేను యూట్యూబ్ మెయింటైన్ చేస్తున్నాను. నాకు బాగా తెలుస్తుంది కష్టం అంటే ఏంటో. అందుకని అడుగుతున్నా, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలాంటి వీడియోస్ నచ్చితే నాకు కామెంట్లో చెప్తే అలాంటి వీడియోసే నేను చేసి అప్లోడ్ చేస్తాను. ఓకేనా? నేనైతే విలేజ్ లైఫ్, నా లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందనేసి నేను యూట్యూబ్లో వీడియోలు పెడుతున్నాను. అంటే ఒకటే కంటెంట్ మీద పెడితే నాకు టైం సెట్ అవ్వట్లేదు అనమాట. వీడియోస్కి యూట్యూబ్కి అసలు సింక్ అవ్వట్లేదు. అందుకని నా డైలీ రొటీన్ లైఫ్లో ఏం జరుగుతుందనేసి నేను వీడియోలు పెట్టాలని అనుకుని పెడుతున్నాను. ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ ఒకసారి చెక్అవుట్ చేయండి. నచ్చితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో నచ్చితే షేర్ చేయండి. ఇక్కడ మా పాప వేడి నీళ్ళతో స్నానం చేసావు కదా, ఎలా ఉంది నీ ఫీల్ చెప్పానని అడుగుతున్నాను. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.